సభలో పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున మీ అందరూ కూడా ప్రజలకు కేసీఆర్ గారి మాటలను ప్రజలకు చేరవేయడంలో మీ మీడియా కీలక పాత్ర వహించినందుకు మా అందరి పక్షాన కూడా మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించి జిల్లా పార్టీ అధ్యక్షులు విజయసాగరరావు గారు, మా పొప్పులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా మా చిల్మడ లక్ష్మీనరసింహారావు గారు, సుంకి రవిశంకర్ అన్న గారు, అది మా లోక బాపురెడ్డి గారు, అర్చరణ అన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మరి జీవనన్న గారితో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే క్రమశిక్షణమైన కార్యకర్తలుగా అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ మాటలు వినాలని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ స్థాయిలో అయినా కూడా అటు జీవన్ రెడ్డి గారి అభిమానులైనా, ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితోటి అధిష్టానం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మరి ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబంలాగా మనం అందరం కూడా జైత్యాల్ జిల్లాను మన పెద్దలందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సమస్య మీద ప్రశ్నించే గొంతుకై పోరాడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇవాళ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉంటే జీవన్ రెడ్డి గారి చేరికనట ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇలా ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, ఇలా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నిన్న కేసీఆర్ గారి సమక్షంలో కండవ కప్పుకున్నారు. జిల్లా పార్టీ ఆఫీసులో కండవ కప్పుకొని బాజాప్తాగా ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలు నీదే పార్టీ నాయనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టినాం, నీ చుట్టుపక్కల అందరేమో కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కూర్చున్నారు. నువ్వు ఒక్కనవే కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, మరి బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. అటు ఇటు కానీ ఎమ్మెల్యేవు నువ్వు, నీకు భయం అవుతుంది. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నా కూడా నువ్వు అసంతృప్తిగానే ఉంటావు. ఇవాళ బీఆర్ఎస్లోకి వచ్చినా కూడా నీకు భయం అవుతుంది, ఇళ్ళకి వచ్చిన అసంతృప్తి. మాకెవరికి అసంతృప్తిగా లేము, ఇది వాస్తవం. మరి మీడియా ద్వారా నీకు మరొక్కసారి చెప్తా ఉన్నాం, నీకు భయం పుడుతుంది. ఉద్యమకారులైనా బీఆర్ఎస్ శ్రేణులైనా కూడా కేసీఆర్ గారి నిర్ణయాన్ని శిరస వహించేటువంటి మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. అది నువ్వు నీ ఉనికి చాటుకోవడానికి, నువ్వు రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి వెక్కిలి చేష్టలు మానుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఆడబిడ్డను మొన్న ఏ విధంగా అయితే నువ్వు వక్రీకరించి మాట్లాడినావో ఇవాళ నేను మళ్ళీ ఒకసారి నీకు సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నిజంగా బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, అటు ఇటుగాని ఎమ్మెల్యే. మొన్న మీ శాసనసభ స్పీకర్ కూడా మరి అటువైపు ఎందుకు కూర్చున్నావు అంటే బాత్రూమ్ దగ్గర ఉందని కూర్చున్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి చిన్న సంకుచిత మాటలు మరి గుర్తుకొస్తాయి. నువ్వు బీఆర్ఎస్ అయితే ఇప్పటికైనా కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఒకవైపు కూర్చుంటారు శాసనసభ్యులు కండు వేసుకొని, మరి బీఆర్ఎస్ శాసనసభ్యులు కూర్చునేటువంటి పక్క ఎందుకు కూర్చుంటలేవు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. స్పీకర్ గారు కూడా మీ ఇవాళ ఎమ్మెల్యే అయినా స్పీకర్ గారైనా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, కూని చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద నిర్ణయం తీసుకునే ఇవాళ చట్టాన్ని కూడా గౌరవించని వ్యక్తులుగా చరిత్రలో ఇలా మిగిలిపోతారు ఈ 10 మంది విషయంలో. అటువంటి దాంట్లో నువ్వు ఒక్కనివి చరిత్రహీనునిగా మిగిలిపోతావు మరి అని తెలియజేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడారు, మా ఈశ్వరన్న కూడా అన్ని కూడా కులంకుశంగా చెప్పారు. నేను 2 మాటలు చెప్తా. ఇవాళ నేను కేసీఆర్ సమయ జెండా వాస్తాను. ఆల్రెడీ నీకు సమాధి వాతీరు ప్రజలు, నీ దానిపైన జెండా వాతీరు. ఏ జెండా? ప్రజలు నిన్ను వద్దనుకుంటున్నారు. ఏదో నీ మా పిచ్చి పిచ్చి మాటలతోటి ఈ ఇష్టారీతిన వ్యక్తిగతంగా మాట్లాడు మానుకో. నువ్వు చేస్తా అన్న 6 గ్యారంటీలు ఏంది, 420 హామీలు ఏంది, నా బడ్జెట్ ఏంది, నేను ఏం పని చేసినా ఇంకేం పని చేయాలి ప్రజలకు అనే ఒక అవగాహన లేకుండా
ఒక చిన్న మనస్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో కేసీఆర్ గారు జైత్యాల గడ్డపై వచ్చిర్రు. ఇక్కడి నుంచి నా పతనం ప్రారంభమైంది అని ఒక భయంతో మేడిగడ్డ వెళ్ళి ఓ మాట, నా మాటలు టీవీలలో చూపించాలని చెప్పేసి చిన్న మనస్తత్వంతో మాట్లాడినావు తప్ప నీ తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. కేసీఆర్ గారిని నువ్వు సమాధి చేసిన, జెండా బాధిన అనే మాటలు మానుకో బిడ్డ. అదే విధంగా ఉరిదీస్తాను నిన్ను ప్రజలు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు సగం ఉరిదీసేసిరు, కొన ఊపిరితోటి ఇంకొక 2 సంవత్సరాలు అయితే పూర్తిగా కూడా నిన్ను ఉరిదీసి నీ సమాధిపై జెండా వాతడం ఖాయమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తో పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ అందరికీ కూడా.